కొండా మురళి దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరడంతో వరంగల్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నటరాజన్తో కొండా దంపతులు సమావేశమై కానున్నారు. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి వివరణ ఇచ్చారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరైన తర్వాత కొండా మురళి చేసిన కామెంట్స్ పై ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు మళ్లీ సమావేశమయ్యారు. వరంగల్ కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు సమావేశం అవుతుండటంతో వరంగల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ గా మారాయి. కొండా మురళి దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరడంతో వరంగల్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్ లో ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, కొండా మురళి దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గత కొంత రోజులుగా కాంగ్రెస్ వర్గ విభేదాలు, ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ ఎమ్మెల్యేలంతా ఒక్కటైనటువంటి పరిస్థితి. వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు కొండా మురళికి వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు జట్టు కట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాహుల్ గాంధీ పుట్టినరోజు అటు కడియం శ్రీహరి, మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో మరింత దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్ నేతలంతా నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ క్రమశిక్షణ సంఘం సమావేశానికి కొండా మురళిని పిలిచారు. కొండా మురళి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా కొండా మురళి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత కూడా నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో వరంగల్ కాంగ్రెస్ నేతలు సమావేశమై మరోసారి అధిష్టానానికి దాదాపు 10 పేజీల నివేదికనిచ్చారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారం అంతా తెలియడంతో మీనాక్షి నటరాజన్ కొండ దంపతులకు సమాచారం ఇవ్వడంతో వారింతా ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడంతో పాటు వరంగల్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, తాను ఎందుకు బాహాటంగానే మాట్లాడాల్సి వచ్చిందనేది దాదాపు ఒక 14 పేజీల నివేదికనైతే ఇస్తున్నట్లుగా సమాచారం అంతుంది. కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ భేటీలో వెళ్లే ముందే కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పి ఆయన మరోసారి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రాజకీయ వేడి ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్ వెనక అటు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడనేది కొండా మురళి ఫ్యామిలీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ నేతల వెనుక ఉండి మాకు ఇబ్బంది చేస్తున్నారనేది వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏదైతే కడియం శ్రీహరి చేరిన దగ్గర నుంచే ఈ రాజకీయం అంతా ఇటువైపు మళ్లింది. మొత్తం కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కొండా సురేఖ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి నేను మంత్రిగా ఉండడం ఇష్టం లేదు, నా ఎదురుగా కూర్చోవడానికి ఆయన ఇష్టపడడం లేదు, అందుకే ఈ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, మా తెర వెనుక కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆమె కూడా ఒక చిట్చాట్ లో ఆరోపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొండా ఫ్యామిలీ అయితే గట్టిగానే అయితే వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, మీనాక్షి నటరాజన్ తో భేటీ తర్వాత కొండా మురళి ఏం మాట్లాడతారు, తదనంతర పరిణామాల పట్ల వరంగల్ కాంగ్రెస్ నేతలు ఎటువంటి కామెంట్స్ చేయనున్నారు, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాళ్ళు నాయన రాజేందర్ రెడ్డి
ఇంటిలో జరిగినటువంటి సమావేశం తర్వాత జూలై 5 వరకు అధిష్టానానికి టైం ఇస్తున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఆయనను మేము కొండా ఫ్యామిలీని వరంగల్ నేతలం భరించలేమని కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కొండా మురళి మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు, ఈ భేటీ తర్వాత వారు తీసుకున్నటువంటి కార్యాచరణకు సంబంధించి కావచ్చు, వరంగల్ కాంగ్రెస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఈ పరిణామాలన్నింటికి అధిష్టానం ఏ రకమైనటువంటి ఫుల్ స్టాప్ ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.